ఓం శ్రీ మాత్రే నమ. ముందుగా ఈ ఖడ్గమాల క్రియాయోగాన్ని తెలుసుకొని సాధన చేద్దామని నిర్ణయించుకున్న మీకు నా అభినందనలు. క్రియాయోగం గురించి చిన్న వివరణ. యోగం అనేది ఒక విస్తృతమైన పదం. సామాన్యంగా యోగా అంటే ముందుగా గుర్తుకొచ్చేవి యోగాసనాలు. కానీ యోగాలో చాలా రకాలున్నాయి. భక్తి యోగం, హఠయోగం, ధ్యాన యోగం, మంత్రయోగం, క్రియాయోగాలు, ఇంకా ఎన్నో యోగాలు ఉన్నాయి. హఠయోగం శారీరక ప్రయోజనం కోసం తయారు చేయబడింది. ఈ యోగంలోకి ఆసనాలు వస్తాయి. రెండవది భక్తి యోగం. ఇది అందరికీ తెలిసిందే. భక్తి యోగంలో కూడా రెండు రకాలున్నాయి: ద్వైతం, అద్వైతం. రామానుజుల వారు విశిష్టాద్వైతాన్ని కూడా ప్రతిపాదించారు. ధ్యాన యోగాన్ని రాజయోగం అని కూడా అంటారు. ఇందులో ధ్యాన సాధన చేయటం జరుగుతుంది. ధ్యానం కూడా రెండు రకాలుగా ఉంటాయి. రెండింటినీ అనుసరించవచ్చు. మంత్రయోగంలో గురువులు ఇచ్చిన మంత్రాన్ని సూచించిన విధంగా స్మరించటం జరుగుతుంది. మంత్రోచ్చారణలో కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. నోటి ద్వారా పైకి చదవటం, పెదవులు కదిలినా శబ్దం రాకుండా చదవటం, మనసులోని చదవటం, ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని మనం సందర్భానుసారంగా చెప్పుకుందాం. వీటిలోంచే కుండలిని యోగం అని కొంతమంది విడదీశారు. కానీ పై ఏ యోగ విభాగంలోనైనా కుండలిని జాగృతం అవ్వచ్చు. క్రియాయోగంలో ఒక క్రియ ఇవ్వటం జరుగుతుంది. అది మంత్రంతో కూడి ఉండొచ్చు, లేదా ధ్యానంతో కూడి ఉండొచ్చు. ధ్యాన స్థితిలో ఉండటం అంటే పంచేంద్రియాలు అందించే సమాచారానికి స్పందించకుండా, వాటి విశ్లేషణ కోసం మనసును ఉపయోగించకుండా ఉండటం. అయితే అది ఒక్కసారే రాదు. కాబట్టి శ్వాసను గమనించమని కానీ, లేక భృకుటిలో దృష్టిని నిలపమని కానీ, ఏదైనా మంత్రం చదవమని కానీ, శరీరంలో ఏదైనా శక్తి కేంద్రంలో ధ్యాస నిలపమని కానీ, అలా ఏదైనా దానికి జోడిస్తే అది కూడా క్రియాయోగమే అవుతుంది. అక్కడ సాధకుడు చేయవలసిన క్రియ అంటూ ఒకటి ఉంటుంది కదా. అందువలన ఈ వీడియో సిరీస్లో మనం చెప్పుకునే క్రియాయోగంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలతో కలిపి క్రియాయోగాన్ని తయారు చేయడం జరిగింది. అందులో అత్యంత శక్తివంతమైన క్రియాయోగం లలితాదేవి అమ్మవారి మూలమంత్రంతో కూడింది. వీరబ్రహ్మేంద్ర స్వామి సూచించిన మంత్రంతో కూడా క్రియాయోగం ఉంది. అలాగే హయగ్రీవ మంత్రంతో తయారు చేసిన క్రియాయోగం కూడా ఉంది. అలా ఎన్నో క్రియాయోగాలు ఉన్నాయి. లలితాదేవి మూలమంత్రంతో తయారు చేసిన ఖడ్గమాల క్రియ సర్వతోముఖమైన ఆధ్యాత్మిక ప్రగతిని కలిగిస్తుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి మంత్రంతో తయారు చేసిన క్రియ చక్రశుద్ధి, కుండలిని జాగృతం, దివ్యజ్ఞాన ప్రాప్తికి దోహదం చేస్తుంది. అలాగే హయగ్రీవ మంత్రం మానసిక ద్వంద్వాన్ని పోగొట్టి సరైన నిర్ణయాలను తీసుకునే శక్తిని ప్రసాదిస్తుంది. అలా ఒక్కొక్క పద్ధతిని వేర్వేరు వీడియోల్లో మీరు తెలుసుకోవచ్చు. పైన చెప్పిన వాటిలో ముందుగా లలిత అమ్మవారి ఖడ్గమాల మూలమంత్రంతో కూడిన క్రియాయోగం గురించి చెప్పుకుందాం. దాన్ని 4 దశలలో చెప్పుకుందాం. ఈ క్రియాయోగం మీద పూర్తిగా పట్టు రావాలంటే దశల వారీగా నేర్చుకోవాల్సిందే. 4వ వారంలో నేర్చుకున్నది మరో వారం రోజుల పాటు సాధన చేసినట్లయితే లలిత క్రియాయోగం మీద పూర్తి పట్టు సాధిస్తారు. ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ధ్యాన యోగాల వంటి సాధనలు ఇంతకుముందు చెయ్యని వారు కూడా ఈ క్రియాయోగాన్ని నిష్ఠగా చేసి సత్ఫలితాన్ని పొందవచ్చు. కాకపోతే పూర్తి నమ్మకంతో, నిశ్చలమైన మనస్సుతో సాధన చేస్తే మీరు కోరుకున్న ఫలితాలే కాదు, ఊహించని చక్కని ఫలితాలను కూడా పొందుతారు. మొదటి వారంలో మూలమంత్రాన్ని రోజు 1 గంట సేపు పఠించాలి. ఆ మూలమంత్రం ఏమిటంటే ఐం బీజం క్లీం శక్తి సౌకీలకం. ఇది మూలమంత్రం. కరన్యాస, అంగన్యాసాలు చేయటం వచ్చిన వారు ముందుగా అవి చేసి మంత్రం పఠించేందుకు కూర్చోవచ్చు. అది రాని వారు నేరుగా ఈ కింది మంత్రాన్ని పఠించవచ్చు. ఉంటే లలిత అమ్మవారి విగ్రహాన్ని కానీ, ఫోటోని కానీ ఎదురుగా పెట్టుకోండి. పద్మాసనంలో కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోవచ్చు. అది రాని వారు కింద సుఖాసనంలో కూర్చోవచ్చు.
ఏ శారీరక సమస్య వలనైనా కింద కూర్చోలేని వారు కుర్చీలో కూడా కూర్చోవచ్చు. ఒక అగరబత్తి వెలిగించి మంత్రాన్ని చదవటం మొదలుపెట్టండి. సాధన కోసం ప్రత్యేకమైన స్థలం ఉన్నట్లయితే పైకే చదవచ్చు, లేదా లోపలైనా చదువుకోవచ్చు. ఈ నియమాలన్నీ మన మనస్సు నిలవటం కోసమే కనుక వీటిలో ఏది లేకపోయినా మనస్సును నిశ్చలంగా ఉంచుకొని అమ్మవారి మీద పూర్తి భక్తి శ్రద్ధలతో మంత్రపఠనం చేయటం ముఖ్యం. ఆ చదవాల్సిన మంత్రం ఏమిటంటే ఐం క్లీం సౌహ్ సౌహ్ క్లీం ఐం. మరోసారి చదువుతాను. ఐం క్లీం సౌహ్ సౌహ్ క్లీం ఐం. ఇలా మూలమంత్రాన్ని తిరిగి చదివినప్పుడు సౌహ్ తర్వాత వెంటనే మళ్ళీ సౌహ్ వస్తుంది. అలాగే ఐం తర్వాత మళ్ళీ వెంటనే ఐం వస్తుంది. ఎన్నిసార్లు చదివారు అన్నది ముఖ్యం కాదు, పై మంత్రాన్ని ఎంత శ్రద్ధగా చదివారన్నది ముఖ్యం. ఆశించిన ఫలితాలు రావాలంటే కనీసం 1 గంట సేపు చదవాలని పెట్టుకోండి. ఇందులో ఏమైనా సందేహాలుంటే మా ఛానల్లో తెలియజేసిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేయవచ్చు. మళ్ళీ శుక్రవారం నాడు 2వ దశలోని సాధన గురించి వివరించడం జరుగుతుంది. అప్పటి వరకు మంత్రపఠనాన్ని కొనసాగించండి. ఇంతవరకు లలితా సహస్రనామం చదువుతున్న వారనే సరే వచ్చిందే కదా అని ఏమి చేయకుండా 2వ వారం కోసం వేచి చూస్తారేమో. అలా చేయకండి. పద్ధతి ప్రకారం చెప్తున్న ఈ సాధనను మొదలుపెట్టి చెప్పింది చెప్పినట్లుగా చేసి అమ్మవారి కృపకు పాత్రలవ్వండి. మీరింతవరకు ఊహించని అద్భుతమైన ఫలితాలను పొందుతారన్నది నిశ్చయం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోని ముగించే ముందు పఠించవలసిన మంత్రాన్ని మరోసారి చదువుతాను, చూడండి. ఐం క్లీం సౌహ్ సౌహ్ క్లీం ఐం. మరోసారి ఐం క్లీం సౌహ్ సౌహ్ క్లీం ఐం. ఈ మంత్రాన్ని మీరు శ్రద్ధగా చదవండి. దీన్ని మీరు ఎంత శ్రద్ధగా చదివితే 2వ వారంలో చెప్పేదానికి మీరు అంత బాగా తయారవుతారు. దాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు.